ఇప్పుడు మనం పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికల యొక్క ప్రాథమిక సమాచారం తెలుసుకుందాం. కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. పార్లమెంటు యొక్క ఎన్నికలు అనేది ఎలా జరుగుతాయంటే భారత పార్లమెంటు 2 సభలుగా ఉంటుంది. అది లోక్సభ హౌస్ ఆఫ్ ద పీపుల్, రెండవది వచ్చేసి రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్. లోక్సభ ఎన్నికలు ఎలా జరుగుతాయంటే ఆర్టికల్ 81 ప్రకారం ప్రజలు ప్రత్యక్షంగా ఓట్ల ద్వారా జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. వీరి యొక్క సభ్యుల సంఖ్య గరిష్టంగా 552 మెంబర్స్ వరకు ఉంటారు. ఇద్దరిని రాష్ట్రపతి నియమించి ఆంగ్లో ఇండియన్ ప్రతినిధులుగా ఉండేవారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం అది రద్దయిపోయింది. వీరి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఎన్నికలు భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. వీరి యొక్క ఓటు హక్కు అనేది 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు వీరికి ఓటు వేస్తాడు. రాజ్యసభ ఎన్నికలు ఆర్టికల్ 80 ప్రకారం రాష్ట్ర శాసనసభ సభ్యుల ద్వారా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. వీరి యొక్క సభ్యుల సంఖ్య గరిష్టంగా 250 వరకు ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు సభ్యులను రిటైర్డ్ అవుతారు. ఇది ఒక పర్మనెంట్ హౌస్గా చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి ప్రతి రాష్ట్రానికి శాసనసభ విధాన్ సభ ఉంటుంది. కొన్ని రాష్ట్రాలకు శాసన మండలీలు విధాన్ పరిషత్తులు కూడా ఉంటాయి. రాష్ట్ర శాసనసభలు లెజిస్లేటివ్ అసెంబ్లీ విధాన్ సభ. ఈ యొక్క సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఓటు ద్వారా ఎన్నుకుంటారు. ఆర్టికల్ 170 ప్రకారం సభ్యుల యొక్క సంఖ్య రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. వీరి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాల వరకు ఉంటుంది. రాష్ట్ర శాసన మండలీలు లెజిస్లేటివ్ కౌన్సిల్ విధాన్ సభ అని కూడా అంటారు. ప్రస్తుతానికి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఉంది. ఉదాహరణకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలలో మాత్రమే శాసన మండలీలు ఉన్నాయి. ఈ యొక్క సభ్యులను పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరు ఎన్నుకుంటారు అంటే ఉపాధ్యాయులు, పట్టభద్రులు, స్థానిక సంస్థల యొక్క సంబంధించిన అధికారులు, రాష్ట్రపతి నామినేట్ చేసినటువంటి సభ్యులు. వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మంది రిటైర్ అవుతూ వస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మనం సరళంగా చెప్పుకోవాలి అంటే పార్లమెంటు ఎన్నికలు దేశాన్ని పాలించేటువంటి జాతీయ ప్రభుత్వానికి సంబంధించి జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాన్ని పాలించే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జరుగుతాయి.